కర్నూలు జిల్లాలో ఏమైనా పర్యాటక కేంద్రాలని మీరు ఐడెంటిఫై చేశారా? మంత్రాలయం కాకుండా. మంత్రాలయం సహజంగానే అది పుణ్యక్షేత్రం కాబట్టి తాకిడి బాగానే ఉంటుంది. అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు, బాగానే ఉంది. ఆదోనిలో 2 ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసే అవకాశం, ఒకటి రణమండల ఆంజనేయ స్వామి గుడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అరుదైనటువంటి ప్రాంతంలో ఉండి కొండల మీద ఉండే ఆంజనేయ స్వామి గుడి చాలా ప్రశస్తి. అక్కడ ఎట్లా మంత్రాలయంకి వస్తారు, కర్నూలుకు వచ్చిన తర్వాత ఇటు శ్రీశైలం పోయేవాళ్ళు శ్రీశైలం, మీరు చెప్తున్న అది శ్రీశైలంకి వెళ్ళే దారిలో చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇటు మంత్రాలయంకి వచ్చే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా 170 కిలోమీటర్లు మంత్రాలయంకి రావాలి. మధ్యలో 1-2 ప్లేసుల్ని మనం డెవలప్ చేయగలిగితే కేవలం మంత్రాలయంకి నేరుగా పోయి నేరుగా వచ్చే సందర్భంలో 1-2 చోట్ల ఆపగలిగే పరిస్థితి డెఫినెట్గా ఉంది. ఆ రకమైన ప్రదేశాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటిని ఐడెంటిఫై చేసి వీటిని డెవలప్ చేయాలి. మీరు కర్నూలు జిల్లాలో ఈ వెనుకబడిన ప్రాంతం రాయలసీమలో ఈ పర్యాటక అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు, దాంతో పాటుగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి, వ్యాపారం పెరుగుతుంది. అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు హాల్టింగ్ స్టేషన్స్గా అన్నా ఉపయోగపడతాయి. ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఒకే ప్రదేశాన్ని చూడడం కాకుండా 4 ప్రదేశాలు చూపించగలిగితే ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఆదోనిలో రణమండల ఆంజనేయ స్వామితో పాటుగా రామ్జల చెరువు ఉంది. రామ్జల చెరువు డెవలప్ చేయగలిగితే చాలా అద్భుతంగా అక్కడ బోటింగ్ ఏర్పాట్లు చేయగలిగితే అక్కడ లోకల్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు రాముల వారు బాణం వదిలితే అక్కడ దాంట్లోంచి ఉద్భవించినటువంటి చెరువుగా చెప్తారు. అది ఇప్పటికి కూడా మీరు చూస్తే ఆ నీళ్లు డిఫరెంట్గా ఉంటాయి. ఆ నీళ్లు టేస్టే డిఫరెంట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి. మిగతా నీళ్లతో పోలిస్తే అక్కడ చాలా తీయగా ఉంటాయి కూడా. అదేవిధంగా అత్యంత పురాతనమైనటువంటి రాముల వారి గుడి పెదతుమలంలో ఉంది. 1400 సంవత్సరాల కిందట ఉన్నటువంటి రామాలయం. ఇప్పటికి కూడా దానికి ప్రచారం లేకపోయినా సరే వందల మంది అక్కడికి వస్తూ ఉంటారు. కనీస వసతులు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పర్యాటక రంగం దాన్ని తీసుకోగలిగితే పెద్ద ఎత్తున మంచి జరిగే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది.